యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఇవాళ కొన్ని కాటన్ చీరలు అలాగే క్రేప్ శారీస్ ఇవి చూపితే అవి అడుగుతారు, అవి చూపితే ఇవి అడుగుతారు. అయినా నా దగ్గర ఉన్నవి కూడా మీకు ఒకసారి చూపిస్తే కదా కనీసం ఎవరికన్నా అవసరం అయితే వెళ్తాయి. కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి కొత్త సబ్స్క్రైబర్స్ వారి కోసం అయినా మళ్ళీ చూసినవి అయినా కొన్ని ఏమో కొత్తవి కలిపి కొన్ని ఏమో ఆల్రెడీ 2-3 చీరలు పాతి చీరలతో మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకుంటామా అని తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానులు ఇలాగే ఉండాలని, తిట్టేవాళ్ళు తిడతా ఉంటారు, పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అనవసరమైన విషయాలు, కానీ మీ ఆదరణ మాత్రం చాలా బాగుంది. నేనంటే ఇష్టపడేవారు 90 మంది ఉంటే ఎక్కడైనా ఉంటారు కదండి. రాముడు అంతటోడనే విమర్శలు చేసే కాలం ఇది, కలియుగం. అందువల్ల నన్ను ఎవరు పొగడక్కర్లేదు, తిట్టక్కర్లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. నచ్చితే చూడటం, లేకపోతే పక్కకి వెళ్ళిపోవటం, అంతే రెండే. ఒకవేళ ఎవరినన్నా ఏమన్నా మనం కామెంట్ చేస్తే దానికి ఏదో ఒక రోజు అది మంచి అయినా చెడైనా దానికి సమాధానం చెప్పాల్సిందే మనమేనండి, ఎవరో కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఎవరిని ఏమి నచ్చితే ఫాలో అవటం, లేకపోతే మీ పని మీరు చేసుకోవటం తప్ప ఇంకా తెల్లారి లెగిసి పని అంతా అయిపోయిన కానించి ఇంక పక్క వాళ్ళకి పడి ఎడుతూ ఉంటే మనల్ని పైనుంచి చూస్తానే ఉంటాడండి ఈశ్వరుడు అని తెలియచేసుకుంటూ అది ఓకేనా. నేనంటే నా పని ఇంకా అసలు ఇదిలో ముగ్గు పెట్టడానికి మాత్రమే తలుపు తీస్తానండి నేను. లేకపోతే ఏమన్నా కొరియర్ వస్తే తీస్తాను, లేకపోతే బెల్ల కొడితే తీస్తాను, అంతే. ఇంకా అప్పటి వరకు తలుపు తీసుకుని కూర్చోవడం అనేది అసలు నా చరిత్రలో లేదండి. ఇంట్లోనే అంతే. ఇంకా ఇంక ఇలాగే ఉంటుంది. అయితే చీరలు చూపించాలని వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న రీల్ చేశాను, అందులో పైపింగ్ వేసిన కాటన్ ఇంకేమున్నాయంటే ఫోటోలు పెట్టమని అడుగుతారండి. ఎవ్వరికి నేను ఫోటోలు అయితే సమస్య లేదు. అందులో ఈ పైపింగ్ వేసిన కాటన్లో ఇది ఒకటి ఉందండి. బ్లౌజ్ పింక్ వస్తుంది. రీల్ చేశాను, సొల్లు చెబుతా ఉంటే వెళ్ళిపోతుంది కదా, 1 మినిటే కదా. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకా రీల్లో వచ్చినాయి కొన్ని చీరలు. ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇంతవరకు పైపింగ్ కాటన్ చూపించాను. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి సూపర్ కలెక్షన్ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కాటన్, అంటే పట్టీ కాటన్ అంటాను నేను, ఇలా గడి వస్తుంది అంటాను, ఇలాగా డోరీ కాటన్. ఈ చీర ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కొత్తవి అండి కలెక్షన్. ఓకే, నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, ఇస్తాను. రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది పింక్ శారీ, రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కొత్తవి అండి, ఇంకా వీడియో చేయలేదు. కొత్త చీర. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చూపించట్లేదే బ్లౌజ్. ఓకే కదా, వేస్ట్ బ్లౌజులు అన్ని తీయటం చూపి. ఇదిగో ఒక్కదానికి చూపిస్తుంది, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే పర్వాలేదండి. ఓకే, ఇది కుర్చీల్లో అదే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటాను చూసారా, ఇలాగా. ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా కాటన్ కోటలు అంటాను కదా నేను, ఇలా కోట గడి వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్రౌన్ కలర్ కాఫీ పొడి, పచ్చితకాయ కలర్ బాగుంది కాంబినేషన్. అదో చీర ఉంది. ఇది మెత్తటి కాటను, కుర్చీల్లో టెంపుల్ ఇలా పింక్ తోటి, పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది. చీర అంతా ఇదే కలర్ వస్తుంది. ఓకే, పింక్ అండ్ గ్రీన్. ఇది కూడా పట్టీ కాటను, గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ శారీ, ఎక్కువ పింక్ తగిలింది కదా, అన్నీ ఒక చోట పెట్టాను. ఇది ఆరెంజ్ అండ్ పింక్. ఇది కూడా గడి అండి, మెత్తటి కాటన్ కాదు, అదే డోరీ పట్టీ కాటన్ అంటానే నేను, అలా. అది ఈ చీరలు చాలా మన్నుతాయండి బాగా. బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది. ఓకే, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇంక ఇక్కడికి వెళ్తే మెత్తని కాటన్. ఇది మెత్తటి కాటను. ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా పట్టీ కాటనే. ఇది కూడా మొత్తం ఇలా దోంతర్ నెట్ లాంటి గడి, కలంకారీ ప్రింట్ తో మంచి ఎల్లో. ఇదే అటు ఇటు బార్డర్ కదా, ఇదే బ్లౌజ్ వస్తుంది. అది బాగుంది కదా, అదొకటి. అందులోనే అదే గళ్ళు ఇదొకటి. ఇవన్నీ మీకు వాట్సాప్ వస్తే నేను రేట్లు చెప్తానండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుందరిగానే. ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చినాయి. అలాగే ఇది మంచి బ్లూ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఒకవేళ నచ్చితే రండి, సమ్మర్ కదా కాటన్ చీరలో. ఇది ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మెత్తటి కాటనే.
ఎల్లో, ఇది కూడా మెత్తటి కాటన్, ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ మెత్తటి కాటన్, అది కూడా ఆ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా చింతగింజ కలర్ అంటే కాఫీ పొడి కలర్ అనుకోవచ్చు, బ్రౌన్ అండ్ పింక్. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, వన్ సైడ్ బార్డర్, ఇటువైపు బార్డర్ ఉండదు. ఇదో చీర బాగానే వస్తున్నారండి కొత్త వారందరూ. దయచేసి ఒకసారి ఫోన్ చేయకుండా వాట్సాప్కి వచ్చేసి వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇంకా అస్తమానం రేట్లు చెప్తాను కదా అని ఆడుకోవద్దు. నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. నా దగ్గర కాస్ట్ ఉంటాయండి, ఫ్రీగా అయితే నేను ఇవ్వలేను. చీరలు క్వాలిటీగా తెస్తాను కాబట్టి క్వాలిటీ చీరలు, అందువల్ల కొంచెం కాస్టే ఉంటాయి. అయినా ఎవరు ఊరికే అమ్ముకోవటానికి వీడియోలు చేయరు కదండి, లాభం లేకుండా ఎవరు అమ్మరు కదా. ఇది కూడా షిబోరి ప్రింట్ మొత్తం చీర అంతలా వచ్చి, ఇది ఈ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. అలాగే వీరవాసవం నుంచి మా ఊరు దగ్గర ఇంటికి వచ్చి పట్టుకెళ్లారు ఒక మాస్టర్ వైఫ్ అని చెప్పాను. వారు చీర బ్లౌజ్ ఏదో బాగాలేదని రిటర్న్ చేశారు. ఆ ప్లేస్ లో ఈ రోజు ఈ కాటన్ చీరలు ఏమైనా నచ్చితే ఆర్డర్ చేసేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా క్రేపులు చూపిస్తానే. ఇది వైట్ అండ్ బ్లాక్, కుచ్చిళ్ళలో టెంపుల్, పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వస్తుంది అనమాట. ఇది లెహరియా జార్జెట్, ఈ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా క్రేప్. మధ్యలో ఆఫ్ చేయకపోతే ఫోన్లు వచ్చేస్తా ఉంటాయండి, ఇదొక బాధ నాకు. ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్. ఇవి మాత్రం 10% డిస్కౌంట్ చేసేసి ఇస్తానండి క్రేప్ శారీస్ వరకు. ఓకే, క్రేప్ శారీస్ ఫోటోలు పెట్టమని చాలా మంది అడిగారు. అస్సలు ఆ సమస్య లేదండి, బేరవన్నా వదిలేస్తాను తప్ప ఫోటోలు అవి పెట్టలేను. ఇది అటు ఇటు ఇలా బార్డరు ఇంతే చూపించగలను, ఎందుకంటే నేను నా ఓపిక లేదండి. 2 సార్లు చేసిన 26 నెంబర్ వస్తుంది లాస్ట్లో. మరి ఎందుకో ఏంటో తెలీదు, కట్ చేసినా మళ్ళీ ఫోన్లు చేస్తారండి. మరి కట్ చేశారంటే వారు ఏదన్నా పనిలో ఉంటారేమో అని అనుకోరండి, చచ్చినా కంటిన్యూ కొట్టేస్తారు. అంటే కొద్దిగా కూడా సెన్స్ లేని వాళ్ళే ఫోన్ చేస్తారు, సెన్స్ ఉండదు వాళ్ళకి. కట్ చేశారంటే బిజీగా ఉండిండొచ్చు కదా, అందుకే కట్ చేశారు మన ఫోన్ అని తెలుసుకోరు, మళ్ళీ మళ్ళీ కొట్టేస్తారు. దాన్ని ఇంకా ఏమనాలంటే సెన్స్ లేదనొచ్చు, లేకపోతే శాడిజం అనొచ్చు. నేనేం చెప్తాను, ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్ ఫీడ్ చేసుకుని వాట్సాప్కి వచ్చి మీరు ఏమనుకుంటున్నారో అది వాయిస్ మెసేజ్ పెడితే నేనే రిప్లై ఇస్తాను కదా. ఇది కుచ్చిళ్ళ టెంపుల్, పళ్ళు బ్లౌజు ఇలా బ్లాక్ వస్తుంది. ఇది లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్తో. ఓకేనా, ఇది కూడా లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్. చీర ఎలా ఉంటుంది మొత్తం అది. ఇది షిమ్మర్ అండి, షిమ్మర్ జార్జెట్ శారీ బాగుంటుంది. ఇలాంటి చీర పాప కొనుక్కుని మొన్న ఎక్సలెంట్ మేడం చీర అని గొడవ చేశారు. అలాగే కుప్ప నుంచి ఒక పాప అక్కడ జాకెట్లు కుట్టేవారు లేదని నా దగ్గర చాలా చీరలు కొనుక్కుంటుంది. అందుకు సర్లే ఇక్కడే నేను కుట్టిస్తాను, ఆది బ్లౌజ్ పంపించి మరి ఏం చేస్తామంటే రేట్ ఎంత వేసుకుంటాడో మా టైలర్ కూడా చెప్పానండి. నాకు టైలర్ మీద వేసుకునే డబ్బులు నాకు అవసరం లేదు, ఇంకా తప్పని పరిస్థితుల్లో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయిస్తున్నాను అనమాట. ఇది కూడా మెత్తటి జార్జెట్ చీర. ఇది ఆ అమ్మాయి బ్లౌజులు పంపించినవి అందిని ఇదిగోండి ఇన్ని బ్లౌజులు. ఇప్పుడు మా టైలర్ గారికి రేపు మండే కదా, రేపు ఇవ్వాలి. నిన్న వచ్చింది అది, నిన్న ఈవినింగ్. అది ఇది కూడా ఆ కుట్టించి పంపాక ఆ అమ్మాయి బాగా కొనుక్కుంటారు చీరలు. టైలర్ కుట్టివాళ్ళు లేక ఆలోచిస్తున్నానమ్మా అంటే సర్లే ఇక్కడ కుట్టిద్దాం, ఫోన్ ఏదో టైలర్ గారికి కూడా వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని, పోనీ వాళ్ళు కూడా బతుకుతారన్నట్టు సర్లేండి నేను కుట్టిస్తానని ఒప్పుకున్నాను అనమాట. అలానే అందరికీ పాసిబిలిటీ ఉందండి. రేట్ ఎక్కువండి, బాగా ఇష్టపడితేనే. ఇప్పుడు ఈ రోజుల్లో 1000 రూపాయలు అయితే జాకెట్ లేదు, ప్రిన్స్ కట్ అయితే 1000, మామూలు కట్ అయితే అన్ని పాలు జిగ్జాగ్లు అన్ని అతనే చేసేస్తే 800 తీసుకుంటున్నాడు చీర ఇచ్చేస్తే మామూలు దానికి. పైపింగ్ వేస్తాడు నేను. ఇప్పుడు నాది జాకెట్, నాది కాటన్ అవనండి, ఏది అవనండి, నాకు 750 రూపాయలు పడుతుందండి. ఉట్టి ఫ్రిన్స్ కట్ చీర కాకుండా ఉట్టి జాకెట్. ఇది కూడా క్రేపు, ఈ కలరు కుచ్చిళ్ళ టెంపుల్, పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తాయి. ఓకే, వీరవసరం మేడం గారు కూడా ఒకసారి మీకు ఇవ్వాల్సిన డబ్బులకి చీరలు ఆర్డర్ చేసేసుకోండి, ఓ పని అయిపోతుంది. పెండింగ్ ఇంట్రెస్ట్ లేదండి నాకు, పెండింగ్ వద్దు, సెలెక్షన్ చేసేసుకోండి. నచ్చపోవడం అంటూ ఏం ఉండవు. నచ్చి పట్టుకెళ్తే ఫోన్లే చాలా బిల్లు చేశారని ఒక చీర
కలర్ ఇంటికి వెళ్ళాక కలర్ అంతా అంటే ఇక్కడ ఏమో ఏం అనిపించలేదు, ఇంటికి వెళ్ళాక కలర్ కొంచెం ఇబ్బంది అనిపించింది అని కొంచెం కలర్ తక్కువేలేండి ఆవిడ నిజంగా కూడానే, అందుకు పంపించేశారు. ఇదైతే ఇది బ్లౌజ్ కుట్టిస్తానండి, బయటకు వెళ్ళినా యాత్రలకు వెళ్ళినా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి చెప్పడం అనేసి సొల్లుగా చదువుతున్నానే. ఇది బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది, చాలా నచ్చేసింది. ఇది నాదే, ఇది కుట్టిస్తాను, ఇక్కడ పెడతాను. అలాంటి దాంట్లోతే లైట్ కలర్ పింక్, ఇది గ్రీన్. ఇలాంటి చీరలు మా కుప్పం అమ్మాయి కట్టుకునే చీరలు అమ్మ అమ్మ అంటుంటుందండి అసలు. ఇదో చీర అనమాట. ఇది కాకుండా వసుంధర కాటన్, చాలా హెవీ క్వాలిటీ చీర. ఇది నేను ఒక చెస్ట్లో ఈ చీర అడిగారు అనుకుని నేను ఇది వీడియో చేయకుండా, నేను బ్లౌజ్ కుట్టించుకోకుండా దాసి పంపిస్తే నేను అడిగింది ఇది కాదమ్మా అని ఇంకో చీర అని చెప్పి ఇది రిటర్న్ చేశారు. నేను వచ్చింది ఇది కూడా. అందుకు ఇది హెవీ క్వాలిటీ, అంటే ఇంకా 120 కౌంట్ కంటే ఇంకా పైన ఉండదండి కాటన్లో. అయితే దాంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయి, 120 కౌంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయి అనమాట. అందులో చాలా హెవీ క్వాలిటీలో వసుంధర చీర అనమాట ఇది, అదొక కాటను. అలాగే మహేశ్వరి సిల్క్ బాగా అడుగుతున్నారు. ఇలాంటి చీర ఒక ఆవిడకి నేను చెప్పాను, సూపర్ నెట్ చీర ఆవిడకి మహేశ్వరి శారీ ఆవిడకేమో సూపర్ నెట్ పంపించేశాను. పాపం మా సూపర్ నెట్ బుక్ చేసుకున్న ఆవిడ ఇలాంటి చీర వచ్చేసిందని నాకు ఫోటో పెట్టి, అమ్మ నేను ఇది అడిగాను మీరు ఇది పంపించారు, ఇది కాస్ట్లీది కదా గోల్డ్ బార్డర్ వచ్చిందని ఆవిడ జెన్యున్ గా నాకు రిప్లై ఇచ్చారు. కానీ సూపర్ నెట్ చీర తీసుకున్న ఆవిడ మాత్రం నాకు రిప్లై ఇవ్వలేదండి ఇప్పటి వరకు. అందుకని ఒకసారి వారు కూడా వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇది మహేశ్వరి సిల్క్ వైట్, ఇదే పింక్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు చాలా అఫీషియల్ శారీస్ అండి ఇవి ఇంతవరకు. అలాగే ఈ జార్జెట్ కూడా ఒక ఆవిడ ఆర్డర్ తీసుకున్నారు, కానీ కొద్దిగా మనీ వేశారు, ఇంకో మనీ దాన్ని అమ్ముకోనివారు, వాళ్ళు డబ్బులు వేయరండి. చాలా మంది విసిగించుతున్నారు ఈ మధ్యన. ఇదొక చీర అవైలబుల్ గా ఉంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం, అడ్వాన్స్ డబ్బులే కదా. ఇదొక చీర అవైలబుల్ గా ఉంది. అంటే 2 చీరలు కలర్ అలాగే ఉన్నాయి, ఇది ప్రింట్ వేరు, ఇది ప్రింట్ వేరు. కావాలంటే చూడండి, ఇది బ్లౌజ్ వేరు, ఇది బ్లౌజ్ వేరు. అది ఒకవేళ పెట్టాలనుకున్నా పర్టికులర్ గా చూసి పెట్టండి. దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, దీనికి పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? ఇవేనండి సారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.